పశ్చిమాసియాలోని ఇరాన్లో ఘర్షణలు చల్లారాయి. దానిపై సైనిక చర్య విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. ఆ ఘర్షణ ముగిసింది అనుకుంటూ ఉండగానే ఇప్పుడు మరో అంశం ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే గ్రీన్లాండ్ వివాదం. దాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ పదే పదే చేస్తున్న ప్రకటనలతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. దీన్ని వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలపై ట్రంప్ సుంకాలు విధించగా అవి కూడా అంతే ధీటుగా బదిలిస్తున్నాయి. తమ వాణిజ్య ఆయుధం ట్రేడ్ బజూకను తొలిసారి ప్రయోగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య అమెరికాకు దాని మిత్ర దేశాలతో వైరం మరింత ముదురుతోంది. మరి అసలు గ్రీన్లాండ్ కోసం ట్రంప్ ఎందుకు అంతలా పట్టుబడుతున్నారు? దానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? అమెరికా ఐరోపా దేశాల మధ్య వైరం ఎక్కడికి దారితీసే అవకాశం ఉంది? అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రపంచంలో తరచూ ఏదో ఒక అంశంపై అలజడే. అలా ఉంటున్నాయి ట్రంప్ నిర్ణయాలు. ప్రపంచ దేశాలపై సుంకాల విధింపు మొదలు నిన్నటి మొన్నటి వరకు ఇరాన్పై సైనిక చర్యకు దిగుతామని ప్రకటించడం వరకు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు బెదరగొట్టేలాగానే ఉంటున్నాయి. ఇది సరిపోదన్నట్లు తమ ఐరోపా మిత్ర దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు ట్రంప్. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న ద్వీపదేశం గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని పదే పదే ప్రకటిస్తూ ఉండడంతో ఐరోపా దేశాలతో వివాదం మరింత ముదురుతోంది. అమెరికా భద్రతకు చాలా కీలకమైన గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునే సమయం ఆసన్నమైందని ట్రంప్ తాజాగా నాటోకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. గ్రీన్లాండ్ను చైనా, రష్యాల నుంచి రక్షించలేనప్పుడు డెన్మార్క్కు దానిపై యాజమాన్య హక్కు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. అయితే అందుకు అవకాశమే లేదని డెన్మార్క్ ప్రకటిస్తూ ఉండగా దానికి మద్దతుగా ఐరోపాలోని ఒక్కొక్క దేశం వస్తున్నాయి. తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలపై ట్రంప్ 10% సుంకాలు విధించారు. జూన్ 1 వరకు ఒక నిర్ణయానికి రాకుంటే సుంకాలను 25% పెంచుతామని హెచ్చరించారు. ఈ నిర్ణయంపై ఐరోపా దేశాలు భగ్గుమంటూ ఉండడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో డెన్మార్క్కు మద్దతు పెరుగుతోంది. ఇప్పటి వరకు ఐరోపాలోని డెన్మార్క్, బ్రిటన్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ మద్దతు ఇచ్చాయి. అవి ట్రంప్నకు ధీటుగా బదులిస్తున్నాయి. గ్రీన్లాండ్ ఎప్పటికీ డెన్మార్క్లో భాగమే అని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. నాటో సభ్య దేశాలుగా గ్రీన్లాండ్ భద్రత కోసం చర్యలు తీసుకుంటే సుంకాలు విధిస్తామని హెచ్చరించడం ఘోర తప్పిదమని ఆయన అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ కూడా ఎటువంటి బెదిరింపులకు లొంగబోమని స్పష్టం చేశారు. ఐరోపా దేశాలన్నీ తగిన సమాధానం ఇస్తాయని తేల్చి చెప్పారు. డెన్మార్క్, స్వీడన్, యూరోపియన్ యూనియన్ కూడా ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. గ్రీన్లాండ్ విషయంలో తమ వైఖరి మారలేదని, నాటో సభ్య దేశంగా ఆర్కిటిక్ ప్రాంత భద్రతకు కట్టుబడి ఉన్నామని జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ అన్నారు. ఇలా ఐరోపా దేశాలన్నీ ట్రంప్ చర్యలను ముక్త కంఠంతో తప్పుపడుతూ ఉండడంతో వివాదం రోజురోజుకు ముదురుతోంది. EU తొలిసారిగా తమ వాణిజ్య ఆయుధం ట్రేడ్ బజూకను కూడా ప్రయోగించే యోచనలో ఉంది. EUయేతర దేశాల నుంచి వచ్చే ఆర్థిక ఒత్తిడికి వ్యతిరేకంగా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు రూపొందించిన వ్యవస్థే ట్రేడ్ బజూకా. దీని ద్వారా కౌంటర్ టారిఫ్లను విధించడం సహా ఆర్థిక, వాణిజ్య పరంగా అమెరికాను ఇరుకున పెట్టే వీలు కలుగుతుంది. Any decision about the future status of Greenland belongs to the people of Greenland and the Kingdom of Denmark alone. That right is fundamental and we support it. The use of tariffs against allies is completely wrong. It is not the right way to resolve differences within an alliance. Nor is it helpful to frame efforts to strengthen Greenland's security. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఐరోపా దేశాల మధ్య వివాదానికి కారణమైన గ్రీన్లాండ్ చరిత్రను పరిశీలిస్తే ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ద్వీపం. అయినా జనాభా మాత్రం కేవలం 57,000. కారణం అక్కడ 80% భూమి మంచుతోనే ఉంటుంది. భౌగోళికంగా అమెరికాకు దగ్గరే అయినా ఇది డెన్మార్క్లో భాగం. 1979లో జరిగిన రెఫరెండంలో గ్రీన్లాండ్కు స్వయం ప్రతిపత్తి లభించింది. విదేశీ వ్యవహారాలు, రక్షణ అంశాలు మాత్రమే డెన్మార్క్ పర్యవేక్షణలో ఉంటాయి. భౌగోళికంగా ఇది కీలక ప్రాంతంలో అంటే రష్యా,
అమెరికా, బ్రిటన్, ఐరోపా యూనియన్ కు మధ్యలో ఉంటుంది. అందుకే గ్రీన్లాండ్ తమకు చాలా కీలకమని ట్రంప్ అంటున్నారు. ప్రధానంగా రష్యాను దృష్టిలో ఉంచుకొని భద్రతా పరంగా వ్యూహాత్మక ప్రాంతంగా పేర్కొంటున్నారు. అయితే రక్షణ అవసరాల పరంగా గ్రీన్లాండ్ చాలా కాలంగానే అమెరికాకు మద్దతు ఇస్తోంది. 1950లోనే అమెరికా, డెన్మార్క్ మధ్య సైనిక పరమైన ఒప్పందం కుదిరింది. గ్రీన్లాండ్లో అమెరికా అనేక సైనిక స్థావరాలను నిర్మించింది. కొత్త వాటిని నిర్మించుకుంటామన్నా డెన్మార్క్ తిరస్కరించే అవకాశాలు లేవు. అయినా భద్రతా పరంగా గ్రీన్లాండ్ తమకు కీలకమని, అది తమకు కావాల్సిందే అని ట్రంప్ పదే పదే ప్రకటనలు చేస్తూ వివాదాన్ని పెంచి పెద్దది చేస్తున్నారు. గ్రీన్లాండ్ పై ట్రంప్ అంతలా పట్టుబట్టడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో ట్రంప్ అవసరాలు కూడా ఉన్నాయి. తనకు కావాల్సింది రాబట్టుకునే విషయంలో ట్రంప్నకు మిత్రులైనా శత్రువులైనా ఒకటే. ఇటీవల వెనజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించడానికి ఆ అవసరమే ప్రధాన కారణం. మదురోను నిర్బంధించడానికి ట్రంప్ చెప్పిన కారణం ఆయన అమెరికాలోకి మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నారని. కానీ వాస్తవానికి దక్షిణ అమెరికా, కరేబియన్ దీవుల్లో వెనజువేలాను మించి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న దేశాలు చాలానే ఉన్నాయి. అయినా వెనజువేలాపైనే ట్రంప్ కన్నేయడానికి కారణం అక్కడ ఉన్న అపారమైన చమురు నిక్షేపాలే. అలా చమురు కోసం ఓ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించి మరీ ఆ దేశ అధ్యక్షుడిని నిర్బంధించారు ట్రంప్. ఇప్పుడు తాను చెబుతున్నట్లు అమెరికా భద్రతకు ముప్పు అవకాశాలు లేకున్నా గ్రీన్లాండ్పై కన్నేయడానికి కూడా అలాంటి కారణాలే కనిపిస్తున్నాయి. గ్రీన్లాండ్లోని అరుదైన ఖనిజాలపై ట్రంప్ కన్నేశారని చెబుతారు. అక్కడ బంగారం, నికెల్, కోబాల్ట్ నిక్షేపాలు చేజిక్కించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ వివాదం తక్షణం యుద్ధానికి దారితీసే అవకాశం లేదు గాని అమెరికా, ఐరోపాల మధ్య సంబంధాల్లో దీర్ఘకాలిక చీలిక కారణమయ్యే ప్రమాదం ఉంది. గ్రీన్లాండ్ అనేది కేవలం ఒక భూభాగం కాదు, అది ఆర్కిటిక్ ప్రాంతంలో కీలకమైన సైనిక, భౌగోళిక, ఖనిజ సంపదల కేంద్రం. భవిష్యత్తులో చమురు, గ్యాసు, అరుదైన ఖనిజాలు, ఇలాగే కొత్త సముద్ర మార్గాలు ఇక్కడే ఉంటాయి. అమెరికా దీన్ని జాతీయ భద్రతా కోణంలో చూస్తుంది. ఐరోపా దేశాలు మాత్రం ఇది సార్వభౌమత్వం, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని భావిస్తున్నాయి. ఇందువల్ల ఈ వివాదం దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తలు, వాణిజ్య యుద్ధాలు, వ్యూహాత్మక అపనమ్మకంగా మారే అవకాశం ఉంది. అమెరికా, డెన్మార్క్, దానికి మద్దతు ఇస్తున్న మిత్ర దేశాలు సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా ఏర్పాటైన నాటో కూటమి సభ్యదేశాలు. కానీ గ్రీన్లాండ్ వ్యవహారంతో నాటో కూటమి భవిష్యత్ ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరిణామాలను రష్యా అందిపుచ్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి అదే జరిగితే తలెత్తే పరిణామాలు ఏమిటి? ట్రంప్ గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవాలని భావించడం వెనుక మరో వాదన కూడా వినిపిస్తోంది. ప్రపంచంలో తమ ఆధిపత్యానికి పోటీగా ఉన్న చైనా గ్రీన్లాండ్లో భారీ ప్రాజెక్టులు చేస్తోంది. ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్ చేస్తోంది. ఈ రంగంలో చైనా వాటా 11% ఉంది. కేవలం గనుల తవ్వకానికి మాత్రమే పరిమితం కాకుండా ఆర్కిటిక్ ప్రాంతంలో కొత్త సముద్ర మార్గాల అన్వేషణలోనూ చైనా ముఖ్య భూమిక వహిస్తోంది. 2018లో చైనా తన ఆర్కిటిక్ విధానాన్ని ప్రకటిస్తూ కొత్త సముద్ర మార్గాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబోతున్నామని ప్రకటించడం కూడా ట్రంప్ భయానికి కారణం కావచ్చని తెలుస్తోంది. అందువల్ల గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ మొండి పట్టుదల ప్రదర్శిస్తున్నట్లు భావిస్తున్నారు. గ్రీన్లాండ్పై ట్రంప్, ఐరోపా దేశాల మధ్య వివాదం ఇంకా ఎంత ముదురుతుందో అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ తాను తలుచుకుంటే ఏదైనా చేసేస్తున్నారు. ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబడుతున్న ఐరోపా దేశాలు అమెరికాతో కలిపి నాటో కూటమిలో ఉన్నాయి. అంటే అన్ని అమెరికా మిత్ర దేశాలే. సోవియట్ యూనియన్ విస్తరణను అడ్డుకునేందుకు 1949లో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో 30 సభ్య దేశాలు ఉన్నాయి. ఒకవేళ ట్రంప్ గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుని తన పంతం నెరవేర్చుకుంటే నాటో భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తోంది. నాటో బలహీనం అయితే అది రష్యాకు అనుకూలం. అదే సమయంలో అమెరికాకు మిత్రులుగా ఉన్న నాటో సభ్య దేశాలు శత్రువులుగా మారే అవకాశం ఉంది. అదే జరిగితే ప్రపంచ పరిణామాలన్నీ మారిపోయే సూచనలు ఉన్నాయి. ఈ పరిణామం నాటోని పర్టికులర్గా చాలా బలహీనపరుస్తుంది. ఎందుకంటే నాటోకి పెద్ద దిక్కు అమెరికానే. అది వాళ్ళు చాలాసార్లు చెప్పారు, యూరోప్ కూడా ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేయాలని, ఎక్కువగా కంట్రిబ్యూట్ చేయాలని. ఈ విషయంతో రష్యా చాలా బలపడుతుంది. ఎందుకంటే ఈ నాటో బలహీనం అనేది దానికి కావాల్సిన విషయం స్ట్రాటజిక్గా.
ఇప్పుడు నాటో తన డోర్ స్టెప్ దగ్గరికి వస్తుందనే యుక్రెయిన్ మీద దాడి చేసిన రష్యా ఈరోజు నాటోనే వీక్ అయిపోతే, బలహీన పడిపోతే చాలా సంతోషపడుతుంది. గ్రీన్లాండ్ స్వాధీనం వల్ల అంతర్జాతీయంగా ఉద్రిక్తతలకు ఆస్కారం ఉంటుంది. వెనజువేలా అధ్యక్షుడి నిర్బంధం తర్వాత ఏమీ కాలేదు అనుకున్న డెన్మార్క్ గ్రీన్లాండ్ను ఆ దేశంతో పోల్చలేం. మధురో నిర్బంధాన్ని కొన్ని దేశాలు ఖండించాయి తప్ప ప్రపంచంలో ఏ దేశమూ ఈ విషయంలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలేదు. కానీ డెన్మార్క్కు ఐరోపాలోని అనేక దేశాలు మద్దతు ఇస్తున్నాయి. అందువల్ల ట్రంప్ తన మాట నెరవేర్చుకుంటే కనుక ప్రపంచంలో కల్లోల వాతావరణం పెరిగేందుకే ఆస్కారం ఉంది. ఇప్పటికీ రష్యా, ఉక్రెయిన్ సహా ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాలు ముగియలేదు. నిన్న మొన్నటి వరకు ఇరాన్ ఘర్షణలతో అట్టుడికింది. అందువల్ల కొత్త కుంపటి రాజుకోవద్దు అంటే ట్రంప్ తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గడమే ఉత్తమమని అందరి ఆకాంక్ష. యుద్ధం అంటే వినాశనమే. అమెరికా, ఐరోపా మధ్య అందుకు అవకాశాలు తక్కువే అయినా అది నిజమైతే మాత్రం ప్రపంచంలో అల్లకల్లోలం మరింత పెరిగేందుకే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ పరిస్థితి రాకూడదని, శాంతి పవనాలు వీయాలని అందరం కోరుకుందాం.